అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, శుక్రవారం నాడు పూజ చేసేవారు ఏ నియమాలు పాటిస్తే పట్టిందల్లా బంగారం అవుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు అందజేస్తూ ఉంటుంది. శుక్రవారం నాడు చేసే పూజలకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. మీ కుటుంబంపై లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. అయితే శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ పూజలకు కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది. మీ కుటుంబానికి తరతరాలు అవసరం కలుగుతుంది. ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం నాడు ఖచ్చితంగా దీపారాధన చేయాలి. ఏ స్త్రీ శుక్రవారం పూజ చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్తకు కూడా బాగా కలిసి వస్తుంది. శుక్రవారం నాడు పూజ చేసే ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా పాపిటిలో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ భర్త యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే ఇంటి ముందున్న ముగ్గు పొరపాటును కూడా తొక్కకూడదు. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన ముగ్గును తొక్కితే లక్ష్మీదేవిని అవమానించినట్టే అవుతుంది. విశేషంగా ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలను సమర్పించడం కటిక పేదవాడైనా సరే రాజ్యమేలక తప్పదు. ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవితో పాటుగా రాళ్ల ఉప్పు కూడా సముద్రంలో జన్మించింది. కాబట్టి ఉప్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటం ముందు కొంచెం రాళ్ల ఉప్పును పెట్టండి. ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ప్రతి శుక్రవారం పెట్టుకుని శనివారం రోజున ఆ ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. అలాగే అప్పుల సమస్యతో బాధపడేవారు ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో 5 ఏలకలు పెట్టుకోండి. పూజ గదిలో ఏలకలు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. విశేషంగా శుక్రవారం పూజ చేసేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి ఆరతి ఇవ్వండి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే నీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి కొబ్బరి చెట్లను తాకుతుంది. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి కొబ్బరికాయలు సమర్పిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అలాగే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం రోజున వివాహమైన ఆడవారు మంగళసూత్రాన్ని తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తద్వారా మీ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పచ్చి పాలను సమర్పించాలి. కుటుంబంలో ఏ సమస్యలైనా ఏర్పడకుండా మీ ఇంటిని ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కోసం, వ్యాపారంలో లాభాల కోసం, జీవితంలో ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి శుక్రవారము పులిహోరను నైవేద్యంగా పెట్టాలి. అదేవిధంగా హిందూ సాంప్రదాయంలో గో పూజకు చాలా విశిష్టత ఉంది. ప్రతి శుక్రవారం నాడు గోమాత తోకను ముట్టుకొని గోవును నమస్కారం చేసి గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించాలి.
వల్ల తరతరాలుగా వస్తున్న దరిద్రం నుంచి తొలగించుకోవచ్చు. అదేవిధంగా మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో ఒక పచ్చ కర్పూరాన్ని పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి, ఇంటి ఆదాయం పెరుగుతుంది. మన హిందూ సాంప్రదాయంలో శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు. మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని ఏర్పాటు చేసుకోండి. ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంటి యజమాని శంఖాన్ని ఊదితే మీ ఇంటికి అక్కడ కుబేర రాజయోగం కలుగుతుంది. విపరీతమైన ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కలు తెచ్చుకుంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ఉత్తర దిశలో ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకోండి. ఇక మీ ఇంట్లోకి వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవ.